ఎన్హెచ్ఏఐకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. యాదాద్రి వరంగల్ హైవే భూసేకరణ వివాదంలో భూ యజమానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భూములు కోల్పోయిన యజమానులు పెంచిన నష్టపరిహారాన్ని విత్డ్రా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో తెలంగాణలో జాతీయ రహదారి 163 4 లేన్లకు సంబంధించిన విస్తరణ పనుల విషయంలో తలెత్తిన భూసేకరణ వివాదం అంశం గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవాళ సుప్రీంకోర్టు ఎన్హెచ్ఏఐ జమ చేసిన నష్టపరిహారాన్ని భూ యజమానులు ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. ఎన్హెచ్ఐ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని చెప్పి తెలపడం జరిగింది. ఇది యాదాద్రి వరంగల్ హైవే విస్తరణ ప్రాజెక్టు కోసం ఎన్హెచ్ఐ చేపట్టిన భూసేకరణలో జరిగినటువంటి వివాదానికి సంబంధించిన అంశం ఇవాళ సుప్రీంకోర్టులో చర్చకు రావడం జరిగింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వినోద్ చంద్ర ఆచరణలో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సురేష్.